కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ. నేను మొన్న కూడా ఒక టీవీ చర్చలో చెప్పిన, రేవంత్ రెడ్డి ఏమంటాడు, నరేంద్ర మోడీ గారిని పట్టుకుని బడే బాయ్ మీ సపోర్ట్ ఫ్యూచర్లో కూడా మాకు ఉండాలంటాడు. అంటే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో రాదని రేవంత్ రెడ్డి చెప్పిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఆదిలాబాద్ సభలో బడే బాయ్ ఫ్యూచర్లో కూడా మీ సపోర్ట్ ఉండాలంటే దాని అర్థమైంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తలేదని ఈయననే చెప్పిండు. నెంబర్ 1. నెంబర్ 2, ఇండియా కూటమిలో ప్రధానమైనటువంటి భాగస్వామి మమతా బెనర్జీ. ఆమె కూడా చాలా స్పష్టంగా చెప్పింది 40-50 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి అని ఆమె కూడా చెప్పింది. ఈ రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు ఉంది. ఈయన ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి. బెయిల్ ఎప్పుడన్నా వీకొచ్చు, ఆయన ఎప్పుడన్నా లోపలికి పోవచ్చు. ఆ భయం కూడా రేవంత్ రెడ్డికి ఉంది. అందుకని చీకట్లో చేతిలో పువ్వు పట్టుకొని పోయి నరేంద్ర మోడీకి అలై బలై ఇచ్చొచ్చింది. అందుకనే నరేంద్ర మోడీని బడే బాయ్ అన్నాడు. నరేంద్ర మోడీ చెప్తేనే దావోస్కు పోయి గౌతమ్ అదానితో ఒప్పందం చేసుకున్నాడు. రాహుల్ గాంధీ ఏమో దేశ సంపదను అదానికి అప్పచెప్తున్నాడు నరేంద్ర మోడీ అని తిడతాడు. ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో తెలంగాణ సంపదను అదానికి దోచి అప్పచెప్పడానికి సంతకాలు పెట్టొచ్చింది దావోస్కు పోయి. అంటే దాని అర్థమైంది ఖచ్చితంగా లోపల మిలాఖత్ అయింది. అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ట్రయాంగిల్ ఫైట్ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది బ్రహ్మాండంగా అనేది రేవంత్ రెడ్డికి తెలుసు, నరేంద్ర మోడీకి తెలుసు. అందుకనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి బలహీనమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టిడు రేవంత్ రెడ్డి. వాళ్ళ మెదక్లో రఘునందన్ రావు మీద నీలం మధు ఒక బలహీనమైన అభ్యర్థి, చేవేలలో విశ్వేశ్వర రెడ్డి మీద రంజిత్ రెడ్డి బలహీనమైనటువంటి అభ్యర్థి. ఎందుకంటే మాకు అక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నారు. మెదక్లో మా వెంకటరామరెడ్డి గారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చాలా బలమైన అభ్యర్థి, ఆయన తట్టుకునే శక్తి రెండు పార్టీలకు లేదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టిండ్రు రేవంత్. తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు చేవేలలో బలమైన అభ్యర్థి మాకు, కాబట్టి ఆయనను దెబ్బ కొట్టడానికి అక్కడ రంజిత్ రెడ్డిని పెట్టిండు. సర్వేలలో 3rd ప్లేస్ వస్తుంది. రంజిత్ రెడ్డి ఊళ్ళో పండు పోతే చీతు అని కాంగ్రెస్ వాళ్ళు తిడుతున్నారు ఆయన. తర్వాత సికింద్రాబాద్లో దానం నాగేంద్రకి ఎవడో నోటేస్తాడా? కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి పెద్దన్న. ఆడ మా పద్మారావు మాస్ లీడర్ పద్మారావు గౌడ్, డెఫినెట్గా పద్మారావు గౌడ్ గెలవబోతున్నాడు. కాబట్టి అక్కడ దానం నాగేంద్ర నాగేంద్రని పెట్టిండు. దానం నాగేంద్ర ఇప్పటిదాకా ప్రచారమే స్టార్ట్ చేయలేదు. సికింద్రాబాద్లో దానం నాగేంద్ర ఇప్పటిదాకా ప్రచారమే స్టార్ట్ చేయలేదు. మెదక్లో నీలం మధు కూడా చక్కగా తిరుగుతలేడు. తర్వాత మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డి, ఆమె బలహీనమైనటువంటి అభ్యర్థి. అక్కడ కారణం ఏంది, మేము రాగిడి లక్ష్మారెడ్డి అనేటటువంటి క్యాండిడేట్ని పెట్టినాం కాబట్టి రెడ్డి ఈక్వేషన్లో వీళ్ళని తెచ్చాడు పెట్టింది. సో ఓట్లు చీలిపోవాలి, ఈటల రాజేందర్ గెలవాలి అనేటటువంటి ఆలోచనతో ఆ రకమైనటువంటి పని రేవంత్ రెడ్డి చేసింది. తర్వాత వరంగల్లో కడియం కావ్య అసలు అభ్యర్థి కాదు, ఎందుకంటే మా పార్టీలు ఉన్నప్పుడు బలమైన అభ్యర్థి. ఇప్పుడు ఆమె పార్టీ మారేసరికి పొట్టుపొట్టు తిడుతున్నారు, అందరూ చీతు అని తిడుతున్నారు. ఎందుకంటే కడియం శ్రీగారిని ఎంపీని చేసింది మా పార్టీ, డిప్యూటీ సీఎంని చేసింది మా పార్టీ, 2 సార్లు ఎమ్మెల్సీని చేసింది మా పార్టీ, సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య గారిని కాదని ఆయనకి ఎమ్మెల్యేని చేసింది మా పార్టీ. మళ్ళీ అలా బిడ్డకు టికెట్ అడిగితే టికెట్ ఇచ్చింది మా పార్టీ. ఆ క్రమంలో మేము ఇద్దరిని కోల్పోయినాం, ఆరూరు రమేష్ను, సిట్టింగ్ ఎంపీ పస్నూరు దయాకర్ని. అయినా కూడా ఆయన పార్టీ మారి అలా బిడ్డకు టికెట్ ఇప్పించుకున్నాడు. అక్కడ చీతు అని తిడుతున్నారు, పొట్టు బండ బూతులు తిడుతున్నారు సోషల్ మీడియాలో కానీ అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వాళ్ళని గమనించినట్టు. కాబట్టి అక్కడ ఆమెకు బలహీనమైనటువంటి అభ్యర్థి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కరీంనగర్కి ఇప్పటిదాకా అభ్యర్థిని డిక్లేర్ చేయలేదు. కారణం అక్కడ సంజయ్ని గెలిపించాలని చెప్పి నరేంద్ర మోడీ చెప్పిండు రేవంత్ రెడ్డికి. అక్కడ మా వినోద్ అన్న గట్టిగా తిరుగుతున్నాడు, మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టి ఫైట్ ట్రయాంగిల్ ఫైట్ కాకుండా అది 1-on-1 కావాలనేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, ఆయన జైరాబాద్ బీజేపీ అభ్యర్థి. మా మాజీ ఎంపీ ఆదిలాబాద్ గోడం నాగేష్, ఆయన బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి. తర్వాత మా మాజీ ఎంపీ మహబూబాబాద్ సీతారాం నాయక్, ఆయన మళ్ళీ మహబూబాబాద్ నుంచి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి. మా పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే ఉన్న ఆరూరు రమేష్ గారు వర్ధనపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యే ఉండే, ఆయన వల్ల వరంగల్ పార్లమెంట్ స్థానానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన అభ్యర్థి. తర్వాత మా మాజీ ఎమ్మెల్యే హుజూర్నగర్ నుంచి సైద్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. కొంచెం సిగ్గుందా కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు? బుద్ధి ఉందా, మతి ఉందా? ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు మీరు? ఇవాళ మాది బలమైన పార్టీ, మా బ్రహ్మాండంగా బలంగా ఉన్నటువంటి పార్టీ, సరే ఒక గాల్పో మన్నో దుబ్బనో మీరు అధికారంలో మీరు చెప్పినటువంటి మోసపు మాటలు హామీలు వాటికో వీటికో ఏదో ప్రజలు కొంత ఆశపడడం మీకు అధికారం వచ్చింది. మమ్మల్ని కూడా 24 ఏళ్ళ కొట్టి వాళ్ళే చూడబట్టారు కదా. 2001 నుంచి మేమేనా తెలంగాణలో రైలు బంద్ అంటే బంద్, బస్సు బంద్ అంటే బంద్, 14 ఏళ్ళు మాదే నడిచి ఈ 10 ఏళ్ళు 2 టర్ములు మేమే గవర్నమెంట్, 24 ఏళ్ళు మమ్మల్ని చూడబట్టారు కాబట్టి ఒక 5 ఏళ్ళు మిమ్మల్ని చూద్దాం అనుకున్నట్టున్నారు జనం. ఏముంది
జస్ట్ 1.8% ఓట్ల తేడాతో మీరు అధికారంలోకి వచ్చింది. 39 స్థానాలు మాకు ఇచ్చారు. ఒక 13 స్థానాల్లో బోటాబోటి మెజార్టీతోని మేము ఓడిపోయినాం. సో పెద్ద ఓటమేం కాదు ఇది. మాకు ప్రజలు పూర్తి మమ్మల్ని ఏకపక్షంగా విముఖంగా తిరస్కరించలే. అయితే ఇవాళ మీరు ఏదో అధికారంలోకి వచ్చారు. వరుసగా దక్షిణ భారతదేశంలో 3 పర్యాయాలు ఇప్పటిదాకా ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. దక్షిణ భారతదేశ ఓటర్ చాలా చైతన్యవంతులు ఉత్తర భారతదేశ ఓటర్తో పోలిస్తారు. వరుసగా 3 పర్యాయాలు మన దక్షిణ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. 2 సార్లే ఎక్కువ, మూడోసారి చేంజ్ చేస్తుంటాం. సహజంగానే ఇక్కడ మీరు తమిళనాడు లాంటి రాష్ట్రం తీసుకుంటే ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఒకసారి అన్నా డిఎంకే గెలిస్తే ఇక స్వీపు, డిఎంకేకి సీట్లు రావు, చాలా తక్కువ వస్తాయి. డిఎంకే గెలిస్తే అన్నా డిఎంకే స్వీపు. ఇప్పుడు అట్లనే కర్ణాటక ఒకసారి బీజేపీ గెలిస్తే ఫుల్ స్వింగ్లో గెలుస్తారు, కాంగ్రెస్ మామూలు ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే బీజేపీకి మళ్ళీ మామూలు ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ ఓటరు మొన్న మమ్మల్ని వద్దనుకున్నది కొద్ది పర్సెంటేజ్ తేడాతో. ఇక దానికి మీరు ఎగిరెగిరి పడి దుంకులాడుకుంటా మీరు ఇక బీఆర్ఎస్ పార్టీ పోయిందని అనుకుంటే అది మీ కర్మ, అది మీ భ్రమ అని చెప్పి నేను కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీల నాయకులకు తెలియజేస్తున్నా. కేసీఆర్ ఒకడే నాయకుడు ఆనాడు సిద్దిపేట గడ్డ మీద నుంచి బయలుదేరి 14 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రం తెచ్చింది. శూన్యం నుంచి సునామీని సృష్టించే సత్తా ఉన్న నాయకుడు మా కేసీఆర్ గారు. కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుని పోయాడు. మా దాంట్లోకి ఏమైంది, మేము పార్టీగా లేమా? 2009 తర్వాత చాలామంది మా పార్టీ నాయకులను తీసుకుని పోయాడు రాజశేఖర రెడ్డి, పార్టీగా లేమా? తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూసిండు, పార్టీగా మేము నిలదొక్కుకోలేమా? అంతకుముందు 2001 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టిండు మా పార్టీని, మేము నిలదొక్కుని లేమా? ఒక పార్టీ 33 జిల్లాలో మాకు ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలో బ్రహ్మాండమైన స్టేట్ ఆఫీస్ ఉంది. అద్భుతంగా మాకు గ్రామ గ్రామాన కార్యకర్తలు ఉన్నారు. లక్షలాది మంది కార్యకర్తలతో ఉన్నటువంటి పార్టీ ఇది, పెద్ద సైన్యం. కొంతమంది నాయకులు పోయినంత మాత్రమే పార్టీ బలహీన పడ్డది అనేటటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక అసలు ముచ్చట చెప్తా,